నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఎంచుకునేదానికి కారణాలు మొదటి మన ఆరోగ్యం అనమాట, రెండోది వచ్చి మన భూమి ఆరోగ్యం కోసం. ఈ విధంగా రసాయనాలు ఎక్కువగా వాడుతూ వెళ్తే లాస్ట్కి మనకి చౌడు నేలలే మిగులుతాయి. కాబట్టి నేను ఈ నేచురల్ వ్యవసాయంని ఎంచుకోవడం జరిగిందనమాట. నమస్కారం అండి, నా పేరు శివారెడ్డి. మాది ముల్లూరు కృష్ణాపురం విలేజ్, శాంతిపురం మండలం, చిత్తూరు జిల్లా. నేను గత 12 సంవత్సరాల నుండి ఈ నేచురల్ వ్యవసాయం సాగు చేస్తున్నాను. అందులో భాగంగా ఈ 5 నెలల నుండి ఏటీఎం మోడల్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. మనం ఈ ఏటీఎం మోడల్ని ముందుగా కొన్ని 4 అడుగుల బెడ్, 1 అడుగు వెడల్పు, మళ్ళీ 4 అడుగుల బెడ్లు వేసుకొని మనము బెడ్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఈ ప్రిపేర్ చేసుకున్న వెంటనే మనం ఘనజీవామృతం వేసుకుంటాము. వేసుకున్న వెంటనే మనము అన్ని రకాల ఆకుకూరలు, వెజిటబుల్స్ అన్నీ మనము ప్లాంటేషన్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇది ఎలా అంటే ఒక 4 ఇంచులకి ఆకుకూర అయితే ఒక 4 ఇంచుల్లో ముల్లంగి, మళ్ళీ 4 ఇంచుల్లో క్యారెట్, బీట్రూట్, మనం టమోటా, ఈ విధంగా ఒక 20 సెంటర్లో వేసుకొని మనము బౌండరీకి బీర, సొర అనే తీగ జాతులను మనం ఎక్కించుకొని సెంటర్లో అంతా హార్టికల్చరు, మళ్ళీ ఆకుకూరలు ఇలాంటివి వ్యవసాయం చేసుకుంటాం అనమాట. ఈ విధంగా చేసుకుంటే మనకు ఆకుకూరలు 15 దినాల్లో వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా ముల్లంగి ఒక 45 దినాలకు వస్తుంది, మనకు బీట్రూట్ ఒక 2.5 నెలలకు వస్తుంది, క్యారెట్ ఒక 3 నెలలకు వస్తుంది. ఈ విధంగా వస్తూనే ఉంటుంది కంటిన్యూగా 365 డేస్ మనకి క్రాప్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మనము ఆకుకూరలు తీసిన వెంటనే మనం అక్కడే వేరే అంటే పాలకూరకు తీసామనుకో, దెంటు కూరకు వెళ్ళి ఆ విధంగా ఒకటి తీసిన వెంటనే ఒకటి వేసుకుంటూ వస్తే మనం 365 డేస్ మనకు దీంట్లో ఆదాయం చూస్తాం అనమాట. మనకి ఏటీఎం మోడల్లో మొక్కజొన్న వేసుకున్నాము, అదేవిధంగా క్యాబేజ్ వేసుకున్నాం అన్నమాట. ఇవి 2 కమర్షియల్ పంటలు. ఈ క్యాబేజు ఎక్కువ రసాయనాలు, మందులు వాడుతుంటారు. కాకపోతే మనము అవి వాడకుండానే నేచురల్ అనే క్యాబేజీని సక్సెస్ఫుల్గా మనం పంట తీసుకువచ్చామన్నమాట. ఈ మొక్కజొన్న కూడా ఎక్కువ పురుగు మందులు, ఎరువులుగా వేస్తుంటారు, అవసరం లేదనమాట. నేచురల్ కూడా మొక్కజొన్న సూపర్గా సక్సెస్ఫుల్గా మేము పంట అయితే సాగు చేసామన్నమాట. మనం ఈ ఏటీఎం మోడల్లో మొదటిగా 15 దినాలకే మనం ఆకుకూరలు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఆకుకూరలు కూడా ఒక కట్ట వచ్చి 10 రూపాయలకి అలా సేల్ చేసాము. మళ్ళీ వెంటనే ముల్లంగి వచ్చింది 45 దినాలకంతా. బౌండరీ వచ్చి 45 దినాలకు బీరకాయ వచ్చేసింది, బీర, సొర వచ్చేసింది అనమాట. మనకి 15 దినాల నుండి మనకి ఆదాయం అనేది ఏటీఎం మోడల్లో చూస్తున్నాము. మార్కెట్ బట్టి మనకి ఈ డబ్బులు అనేది వస్తుంటుంది. నాకైతే ఒక నెలకి దాదాపుగా లెక్కేసుకుంటే ఒక 10,000 దాకా వస్తుంది. 15 దినాలు దాటిన తర్వాత మనం కంటిన్యూస్గా ఇప్పుడు 5 నెలల వరకు మనకి ఈ ఏటీఎం మోడల్లో ఇంచుమించు 35,000, 40,000 దాకా సమకూర్చుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆ పంటలంతా అయిపోయింది, మళ్ళీ రీసోయింగ్ చేస్తున్నాము. మళ్ళీ అట్లే కంటిన్యూస్గా మనకు వస్తూ ఉంటుంది. అంటే మనం ఒక 20 సెంట్లలోనే మనము ఎటువంటి నష్టపోకుండాను కంటిన్యూస్గా ఒక శాలరీ మాదిరిగా మనకి ఏటీఎం మోడల్లో డబ్బులు అనేది వస్తూ ఉంటుంది. నేను ఈ నేచురల్ ఫార్మింగ్ని చూడడానికి మా చుట్టుపక్కల రైతులు వచ్చారనమాట. ఈ నేచురల్ ఫార్మింగ్లో మనము 4-5 రకాల పంటలు వేసుకుంటున్నాము, ఏ గ్రేడ్ మోడల్ ఇలాంటివి. మనకి సక్సెస్ఫుల్గా అమౌంట్ అనేది వస్తూ ఉంది. శివ ఎలా ఇట్లా డెవలప్మెంట్ అవుతూ ఉన్నాడు అనేదన రైతుల్లోనే చర్చ జరిపించుకొని వాళ్ళందరూ వచ్చి మా పంటను చూశారనమాట. నేను వాడుతూ ఉండే కషాయాలు కానీ, ఈ గోఆధారిత వస్తువులు కానీ అన్ని చూసి అబ్జర్వ్ చేశారనమాట. ఈ రసాయనాలు, మందులు పిచికారి చేయడం వల్ల ఒక ఎకరాకి 1.5 లక్ష వరకు వాళ్ళకి ఖర్చు వస్తూ ఉంది. ఈ పెట్టుబడులను ఎలా తగ్గించుకోవాలి, మనం కూడా శివ మాదిరిగా నేచురల్ వ్యవసాయం చేసి మనం కూడా సక్సెస్ సాధించాలని నా దగ్గరకు రైతులు వచ్చి దాదాపు ఈరోజు ఒక 50 మంది దాకా ఈ నేచురల్ ఫార్ములాకి మారారనమాట. మా కుటుంబం అంతా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా మేము ఇండ్లు కానీ అన్ని రకాలుగాను సెటిల్మెంట్లోనే ఉన్నాము. అది కారణం వచ్చి ఒక్క నేచురల్ ఫార్మింగ్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్ సాధిస్తామన్నమాట. ఎటువంటి పెట్టుబడులు లేకుండా మనకి పంట వేసిన వెంటనే యాదో ఒక ఎకరాకి 20-30 లాభం వస్తామనే కానీ నష్టపోయామనే ప్రసక్తే లేదు. నేచురల్ అందరూ ప్రతి ఒక్కరు నేచురల్ ఫార్మింగ్ చేస్తాం. ఆర్థికంగాను ఆరోగ్యంగాను అందరూ ఉందామని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.